ఈనాటి ధ్యానం కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. వారితో ఇట్లా నేను ఓ జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు స్తోత్ర చెప్పుననే. ఆనాడు అరణ్య యాత్ర చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుండి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. ఆహారం ఏంటంటే మన్నా. కానీ ఈరోజు ఈ అరణ్య యాత్ర చేస్తున్న మన జీవితంలో, ఈ లోకమనే అరణ్యం గుండా పయనిస్తున్న మన ఆధ్యాత్మిక జీవితాలలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరై లోక మర్యాదను విడిచిపెట్టి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను మరొక రాజ్యం కొరకు నిత్యత్వం కొరకు ఎదురు చూస్తున్నానంటూ ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అడుగులేస్తున్న మన జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో దేవుడు మనకిచ్చిన ఆహారం జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ బిర్యానీ అంటే తప్పులు కొట్టేవాడు నువ్వు ఒరు బాబు. ఈ అరణ్య యాత్రలో మనకు పరలోకం నుండి వచ్చిన జీవాహారం ప్రభువైన యేసుక్రీస్తు. అసలు ఆయనను ఆహారంగా పోల్చాడండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు జీవాహారం. చెప్పండి, అనండి, అనండి. ఆహారం ఏం చేస్తుంది? శక్తినిస్తుంది. జీవిత మనుగడ కొనసాగటానికి సామర్థ్యం ఇస్తుంది. ఆహారం ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. భౌతికపరమైన ఆహారం ఏ విధంగా శరీరానికి శక్తినిస్తుందో, భౌతికపరమైన ఆహారం ఏ విధంగా శరీరాన్ని దృఢంగా ఉంచి పని చేయునట్లు చేస్తుందో, భౌతికపరమైన ఆహారం ఏ విధంగా జీవాన్ని ఇస్తుందో, ఈ లోకమనే అరణ్య యాత్ర చేస్తున్న ప్రతి ఆత్మీయుని జీవితంలో ఆధ్యాత్మిక బలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక దైవిక కాపుదలను ఆధ్యాత్మికంగా ఎప్పటికీ నానాటికి దినాభివృద్ధి, దినదినము బలాభివృద్ధి నొందుచు దేవుని కొరకు జీవించి ఒక దైవిక జీవాన్ని ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మనం ఆయనను ఎలా ఆస్వాదించాలి? ఆహారంగా, ఆహారంగా ఆస్వాదించాలి. అది నాకు శక్తినిస్తుంది. ఆహారాన్ని ఎవడైనా అయిష్టంగా తింటాడా? మాట్లాడరే. అయిష్టంగా తింటాడా ఆహారాన్ని? ఎవడైనా ఇక్కడ ఏదన్నా అరుగుదల లేకపోతే తినలేకపోతే నేను తినలేకపోతున్నాను ఏడుతాడు తప్ప నేను తినకూడదని ఏడిచేవాడేవాడు. ఆహారాన్ని ఎవడన్నా ఇష్టంగా తింటాడా? మరి యేసే నీ జీవాహారం అయితే ఆయన నువ్వు అనుభవించాలి. నువ్వు బలహీనుడు అవుతున్నావు అనుకున్న ప్రతిసారి, కాస్తంత శక్తి తగ్గిందనుకున్న ప్రతిసారి, నీరసం వస్తుందనుకున్న ప్రతిసారి, చేయలేకపోతున్నాను, ఏడవలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, ముందడుగు వేయలేకపోతున్నాను, ఆధ్యాత్మికతలో కొనసాగలేకపోతున్నాను, భక్తిలో నిలబడలేకపోతున్నాను, బలహీనుండైపోయాను, శక్తిహీనుండైపోయలేను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను, బలం లేకుండా పోయింది అనుకున్న ప్రతిసారి కూడా ఆ జీవాహారమైన క్రీస్తును అనుభవించు. అది ఆహారంగా అనుభవించు. స్తోత్రం చెప్పండి. అది ఆహారంగా అనుభవించు. ఆహారాన్ని నువ్వు ఎంత ఇష్టంగా తింటావో ఆయన ఆస్వాదించు, అనుభవించు. ఆయన నీకు జీవాహారం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన మన్నా ఆకాశం నుండి కురిచింది. ఆ మన్నా మనకు రాబోతున్న, పరలోకం నుండి రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తును సూచనగా దేవుడు వారికి ఆ మన్నానిచ్చాడు. వారు మన్నా తిన్నా చచ్చిపోయారు. ఇప్పుడు మనం ప్రభువుని తిని తరతరాలు జీవిస్తాం. మరణమే లేని నిత్యత్వాన్ని పొందుకుంటాం. జీవాహారమైన ప్రభువైన యేసుక్రీస్తే ఆ మన్నా. స్తోత్రం చెప్పండి. మరొక విషయాన్ని మీకు చెప్తాను. ఆహారం అంటే అనంత పెద్ద దేవుడు ఆహారం ఎట్టవుతాడు? అందుకే వాళ్ళకి అర్థం కాలేదు. నన్ను తినండి అన్నాడు.
అన్నందుకు ఆయన మీద కోపం వచ్చేసింది. ఈనేటర్ బాబు నన్ను తినమంటాడు, ఇది నా శరీరం నన్ను తినమంటాడేంటి, ఇది నా రక్తం నన్ను తాగనట్టాడేంటి అని పిచ్చి కోపం వచ్చేసింది యూదులకి. ఓ మాట చెప్తానేనండి, ఆహారం అంటే ఏంటి? ఏసన్నకి రారా, ఎరా నువ్వు చేసింది ఏంటి, రే నువ్వు కూడా రారా. ఆహారం అంటే చెప్తా నేను, యేసయ్య ఆహారంగా మార్చబడ్డాడంటే వీడి మూతెంత చిన్నది, ఈడు తినగలిగినంతగా మారిపోడు యేసయ్య. ఈడు మూతెంత కథ అంత పెద్దది, వేరో పైకెత్తరా, ఈడు మూతి పెద్దదే కథ అంతా. పెద్ద రోడ్డు పడుద్ది ఈడు రోడ్డులో. ఈడు తినగలిగినంతగా ఈడు మారాడు. ఒక్కొక్కడు భోజనం కాడ కూర్చుంటే బుక్కేస్తాడండి. కేజీ బిర్యానీ ఆడికొక్కడు చాలదు, కేజీ మటన్ కేజీ బిర్యానీ. ఆడు తినగలిగినంతగా ఆడికి మారాడు. స్తోత్రం. ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు ఆహారం అయ్యాడంటే అర్థం ఏంటండి? ఈ నోటికి సరిపడినంతగా మార్చబడ్డాడండి. ఈ చిన్న నోటికి సరిపడా మార్చబడ్డాడు. కూర్చోండి. నువ్వు అనుభవించగలిగినంతగా మార్చబడ్డాడు యేసయ్య. నువ్వెంతగా తినగలుగుతావో అంతగా శక్తి పొందుతావు. నువ్వెంతగా ఆయన అనుభవించగలుగుతావో అంతగా శక్తి పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నిజంగా నేను చెప్పింది అర్థమైందా? నీ నోటిలో ఎంత, నీ నోటిలో పట్టగలిగినంతగా మార్చబడ్డాడు. నువ్వు ఆయన్ని అనుభవించవచ్చండి, ఆరగించవచ్చండి, తినేయొచ్చండి. ఆయనలో ఉన్న జీవాన్నంతను పొందుకోవచ్చండి. అందుకే ఆయన పరలోకము నుండి జీవాహారంగా మనకు అనుగ్రహించబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని అనుగ్రహించబడ్డాడు. నేను అంటాను, అరణ్యంలో ఒకడు వ్యభిచారి ఉన్నాడు, ఒకడు విగ్రహారాధికుడు ఉన్నాడు, అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోయేవాడు ఉన్నాడు ఇంకొకడు. కానీ వాళ్ళు మంచోళ్ళు కాదని అందులో ఎవరికైనా దేవుడు మన్నాని లేదా? చెప్పండి. అందరికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి మన్నానిచ్చాడు. నేను నేర్పుతున్న పాఠం ఏంటంటే, నువ్వెంత చెడిపోయినడువైనా, నువ్వెంత దేవునికి దూరంగా బతుకుతున్నా, శోధన వస్తే నువ్వెంత టెంప్ట్ అయిపోయేవాడు అయినా, ఆహారం నీకు సమీపంగానే ఉంది. నువ్వు దాన్ని అనుభవించవచ్చు, ఆరగించవచ్చు. అందుకే ప్రభు ఆకాశం నుండి మన్నాను పాలెంలో కురిపించాడు తప్ప నీ ఇంట్లో కురిపించలేదు, నీ నోట్లో కురిపించలేదు. అంటే అర్థం ఏంటి? ఆహారం నీ ఇంటి ముంగుతుంది పాలెంలో, నీ ఇంటి ముంగుటుంది పాలెంలో. మన్నా ఎక్కడ కురిసింది? పాలెంలో అనండి. పాలెంలో అంటే వారి పాలెంలో కురిసింది మన్నా. ఒక షరత్ ఏంటి? వెళ్ళి కూర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుండి మన్నాను పాలెంలో కురిపించాడు తప్ప నోరు తెరవరా నీ నోట్లో కురిపిస్తాను అనలా. మన్నాను పాలెంలో కురిపించాడు. ఆ మన్నా నీకు కావాలనుకుంటే, నువ్వు బ్రతకాలనుకుంటే, నువ్వు జీవించాలనుకుంటే, ఈ అరణ్య రోదనలో నీ జీవితానికి కావలసిన శక్తినిచ్చే, జీవాన్నిచ్చే ఆహారాన్ని నువ్వు సమకూర్చుకోవాలనుకుంటే వెళ్ళి కూర్చుకో. ఓ నా దేవుని జనాంగమా, ఈ లోకారణ్య యాత్రలో ఎన్నో శోధనలు, ఎన్నో ప్రకంపనలు,
ఎన్నో అవరోధాలు వస్తాయి, శిలువ వంటి మహాశ్రమలు వస్తాయి, వన్యమృగాలు పొంచి ఉంటాయి, అపాయాలు తరుముతుంటాయి, శోధన మీద శోధన, శ్రమ మీద శ్రమ, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఇది అరణ్య యాత్ర. ఈ అరణ్య యాత్రలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఎన్నో అపాయాలు ఉంటాయి. వాటన్నిటిని జయించాలంటే మనకు బలం కావాలి, శక్తి కావాలి. వాటన్నిటిని జయించి మనం బ్రతకాలంటే ఆహారం కావాలి. మనం జయించటానికి, సాతాన్ని ఎదుర్కోవటానికి, ప్రతికూల పరిస్థితులను జయించటానికి, ముందుకు సాగటానికి, జీవిత మనుగడ సాగించటానికి మనకు ఒక ఆహారం ఇవ్వబడింది. ఆ ఆహారమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ జీవాహారం నీ పాలువలో ఉంది, నీ ముందుంది, నువ్వు ఏరుకోగలిగినంత సమీపంగా ఉంది. ప్రతివాడికి యేసయ్య ఎంత దూరంలోనో లేడండి. యేసయ్య ఎంత దూరంలోనో లేడు. ఆయన నీకు సమీపంగా ఉన్నంతగా ఏ మనుషుడు ఎవరు నీకు సమీపంగా లేరు. పౌలపుస్తుడు అంటాడు, ఆయన మనలో ఎవనికి దూరంగా ఉన్నవాడు కాడు. వ్యభిచారివైనా, దొంగవైనా, అంతకుడువైనా, కిరాతకుడువైనా ఆయన నీకు సమీపంగా ఉన్నందుకు మరెవడు లేడు. నువ్వు చూడగలిగితే నీకు అత్యంత సమీపంగా నీతో ఉన్నవాడు. నువ్వు అలా హృదయపు తలుపులు తెరిస్తే నీలోకి ఎంటర్ అయిపోవటానికి నీ ఎదుటి, నీ గుండెకు, నీ హృదయానికి ఎదురుగా నిలిచినవాడు, సమీపంగా నిలిచినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ పాలువలో ఉన్నాడు, నీ ముంగిట్లో ఉన్నాడు, నీ సమీపంగా ఉన్నాడు. ఆ దైవిక శక్తి ఈ అరణ్య యాత్రలో మనుగడ కొనసాగిస్తున్నప్పుడు ఆ దైవిక శక్తి ఇచ్చే ఆహారం, ఆధ్యాత్మిక జీవించేసే ప్రభు కొరకు బ్రతికింపచేసే ఆ జీవాహారమైన ప్రభు నీకు కావాలనుకుంటే కూర్చుకో, వెళ్ళి కూర్చుకో, ఆయన్ని చేర్చుకో. ఆయన నీకు శక్తినిచ్చు, జీవమిచ్చు ఆహారంగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వే ఏరుకోవాలి, నువ్వే కూర్చుకోవాలి. అర్థమైంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి.